కులక్షేత్ర సంగ్రామం మతం పేరుతో సంక్షేమం సాగిస్తున్న ఈ రాక్షస రాజ్యంలో నేడు ఎక్కడ చూసిన హత్యలు మానభంగాలు దోపిడీలతో ఆక్రోశించిపోతుంది ఈ భారతదేశం. బ్రహ్మనాయుడు పుట్టిన ఈ నేల పైన బాలచంద్రుడు జన్మించిన ఈ పురిటి గడ్డ పైన నేడు రాక్షసులు రాజ్యం ఏలుతున్నారు. ఈ సమాజాన్ని దోచుకుంటున్నారు. ఇక అన్యాయం జరగటానికి వీల్లేదు. భర్త మాత ముద్దు బిడ్డలుగా పుట్టిన మనం ఆ తల్లి రుణం తీర్చుకోవాలి. ఎస్, తీర్చుకోవాలి. అది నీ వల్ల కాదు సర్దార్. ఈ సర్దార్ ఒక పని మొదలు పెడితే ప్రాణాలు పణంగా పెట్టి పోరాడతాడు. ఎవడరా నువ్వు? అయితే నీ ప్రాణం నాకు కావాలి. నా ప్రాణం తీసే దమ్ము ఉందా? అయితే కాల్చరా. కమాన్, టెల్ మీ. భయపడ్డావు కాదు? భయమా? అది ఈ సర్దార్ జీవిత చరిత్రలోనే లేదు. అసలు ఎవడరా నువ్వు? నువ్వు 4 రోజుల క్రితం పేసిన లారీ ఎవరిదో తెలుసా? ఈ రామరాజ్యాన్ని రాక్షస రాజ్యంగా మారుస్తున్న ధీరుడు, మగధీరుడు రణధీర్ సింగ్. వాడు ధీరుడు మగధీరుడు అయితే ఈ రణరంగంలో అడుగు పెట్టమని చెప్పు. అర్థంగానికి పారేస్తా నా కొడుకుని. మా భాష రంగులు ఎగితే పీకలు పీకలకు వస్తాను. ఏ పద్మాష్, నేనెవరో తెలుసా? మగమగమండి అగ్నిగుండం లాంటి వాడిని. అదే బూడిదైపోతావు. సర్దార్, బండి అగ్నిజలం నడిపోయినట్టు మాకు కొత్త ఏం కాదు. నిద్రపోతే సినిమాని రచ్చగొడుతున్నావు. ఏ లుచ్చా, నిజమైన వేటగాడు ఎప్పుడు ఎప్పుడు నిద్రపోయే సింహాన్ని వేటాడు. దాన్ని నిద్ర లేపి మరి వేటాడటం ఈ సర్దార్కు తెలిసిన విద్య. అంత దమ్ముందా? చూస్తావా? ఈ రమ్ము వెనకుండా దాగి ఉన్న దమ్ము. ఇలాగే రొమ్మ పిలుచుకుని ఎంతోమంది కుక్క చావు చచ్చారు. పిచ్చి కుక్క లాగరిస్తే నీ ఊపిరి ఎక్కడ ఆగిపోతుంది? ఈ ఊపిరి అంతా తెలుగు ఆగు సర్దార్. నువ్వు బ్లాక్ చేసిన లారీ అంతా తెలుసా? 10 కోట్ల రూపాయలు. ఈ సమాజానికి హాని చేస్తూ కర్రలు పట్టుకోవడం చేత కాని వాళ్ళ చేత కత్తులు చేత పట్టించి వాళ్ళని గోండాలుగా తయారు చేస్తున్నారు. అందుకే దాన్ని బ్లాస్ట్ చేశా. సర్దార్, ఇప్పటికైనా మించిపోయలేదు. ఈ ప్రయత్నం నిర్మించుకో. మా వ్యాపారం మీద దెబ్బ కొట్టాలని చూస్తే అంతం చేస్తాం. కన్నెర చేస్తే కంట నరాలు తెంచేస్తా. వెళ్ళరా పద్మాష్. సర్దార్, మా రాష్ట్రసత్వంలో ఈ జనంలో గుండెలు నిద్రపోయి ఈ సమాజాన్ని దోచుకున్నాం. రణధీర్ రాకేష్ అంటే మనుషులు కాదు, రక్తం దగ్గర రాక్షసు అని ఈ సమాజాన్ని తెలియజేస్తాం. ఏ జనం చూసి మమ్మల్ని చూసి భయపడ్డారు, అదే జనం చూసి మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. దాని కారణం నువ్వే. తెలుసుకున్నావుగా? మొండితనంతో ముందుకు సాగాలని చూస్తే, అక్రమాలకి పాల్పడితే మీ సవాలు మున్సిపల్ చెత్త కుండీలో కనపడతాయి. రచ్చగొడుతున్నా. రెచ్చిపోతే పుచ్చలు లెగిసిపోతాయని చెబుతున్నా. నీ అడ్రస్ దొరకకుండా అంతం చేస్తాం. పంతంతో కాలు దువ్వి ముందుకు సాగాలని చూస్తే మున్సిపల్ చెత్త కుండీలో మీ సవాలు కనపడతాయిరా. వెళ్ళరా బేవకు. నా ఆశయ సాధనకి ఎవడైనా అడ్డుకట్ట వేస్తే, నా విజయాన్ని ఎవడైనా అపజయంగా మార్చాలని చూస్తే వాణ్ణి సజీవ దహనం చేస్తా. వెళ్ళరా. ఎంత చూస్తా. హలో, రండి, చూడండి, చూసి ఆనందండి.
4 బుల్లెట్లు సంపాదితే 2 కాల్చుకోవాలి, 2 దాచుకోవాలి. గోండాలకు రౌడీలకు సవాలు విసిరి నీ తప్పుని కప్పిపించుకుంటున్నారా మిస్టర్ సర్దార్? తప్పు చేసిన వాడిని తుప్పు రేగొడతాకే నేను ఈ ఆయుధాన్ని చేతబట్టాను. ఎవడిచ్చారా అధికారం? న్యాయం, ధర్మం. వాటిని నువ్వు కాపాడుతున్నావా లేకపోతే నీ అవసరాలకు వాడుకుంటున్నావా? మిస్టర్, చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. ఇంతకీ ఏం కావాలి మీకు? నీ నిజ స్వరూపం నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు చెప్పాల్సిన అవసరం నీకు లేకపోవచ్చు, చట్టానికి చెప్పాల్సిన అవసరం ఉంటుందిగా. చట్టం మీద నాకు నమ్మకం లేదు. నువ్వు నమ్ముకున్న సిద్ధాంతం పైన నాకు నమ్మకం లేదు. నమ్మటం నమ్మకపోవటం అది నీ ఇష్టం. చట్టాన్ని తప్పుదో పట్టిస్తున్న ఎంతటి వాడినైనా సరే నేను వదలను. ఓ, నువ్వు పోలీస్ అధికారివా? ఎస్, ఐ యామ్ ముఖేష్ ఫ్రమ్ సిబిఐ. నాతో నీకేం పని లేదనుకుంటా. పద్మయంలో ప్రవేశించిన అభిమన్యుల్లా రెచ్చిపోతున్నావు. కాస్త రక్షణ ఇద్దామని ఇక్కడికి వచ్చారా? ఈ సర్దార్ ఛాలెంజ్ చేసి సవాల్ విసిరితే పద్మయంలో అడుగుపెట్టిన ఆనాటి అభిమన్యుల్లా చచ్చిపోడు. శత్రు సంహారం చేసి అభిమన్యుల్లా తిరిగి వస్తాడు. ఈ ఒంటరి పోరాడానికి నేను అడ్డుకట్ట వేస్తా. అది నీ అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. నీ నమ్మకాన్ని వమ్ము చేస్తాను. నువ్వు అధికారి అనే సంగతి మర్చిపోయి నీ ప్రాణాలు తీటా కూడా వెనకాడను. ఈ ముఖేష్ అంటే ఏమనుకుంటున్నావురా? నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడే రక్షణ కవచం లాంటి వాడురా. అన్యాయాన్ని, సత్యాన్ని సమాధి చేసే అవినీతి కొమ్ము కాసే నీలాంటి బద్మాషులను, ఎంతో మందిని ఆడపిల్లల మాన ప్రాణాలతో చెలగటమాడే నీలాంటి బద్మాషులను, ఎంతో మందిని భర్తమాతకు ప్రాణాలు ఇచ్చిన అగ్గిపిడికి లాంటి వాడిరా. అంత దమ్ము మీ పోలీస్ డిపార్ట్మెంట్కి లేదు మిస్టర్ ముఖేష్. ఈ సమాజానికి పోలీసు రక్షణ కల్పిస్తే రాబందులు ఎక్కడెక్కడ నుంచి పుట్టుకొస్తున్నాయి. ఈ రామరాజ్యం రాక్షస రాజ్యంగా ఎందుకు మారుతుంది? న్యాయం అడిగిన వాడిని నాలుగోకి వస్తున్నారు, ధర్మం అడిగిన వాడిని దహనం చేస్తున్నారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళింది మిస్టర్ మీ పోలీస్ డిపార్ట్మెంట్? పోలీస్ వ్యవస్థకి అనుమానిస్తున్నావంటే ఆ వ్యవస్థకి నువ్వు ఇచ్చే విలువెంతో అర్థమవుతుంది. చట్టం నన్నేం చేయదని రెచ్చిపోతే నిన్ను వల్లకడలో కలిపేస్తా. ముఖేష్, ఈ సర్దార్ బగబగమండే అగ్నిగుండం లాంటి వాడు. కానీ బూడిదైపోతావు. చట్టంతో చదరంగం ఆడాలని చూస్తే ఓడిపోతావు. ఓటమికి తల వంచిన రోజున ఆత్మర్పణ చేసుకుంటాను. సవాలు చేస్తున్నావా? కాదు, ఛాలెంజ్ చేస్తున్నా. 15 సంవత్సరాలుగా నాలో రగులుతున్న ప్రతీకార జ్వాలల్ని ఎవడైనా ఆర్పేయాలని చూస్తే వాడి ఊపిరి తీస్తా. అది చూస్తాను, వస్తా, మళ్ళీ కలుస్తా. ఈసారి మామూలుగా కాదు, సంఖ్యలతో కలుస్తా. ముఖేష్, నీ సిన్సియారిటీ, నీ మంచితనం నాకు తెలుసు. నా గురించి నువ్వు తెలుసుకున్న రోజున నాతో చేతులు కలపక తప్పదు.